వెల్కమ్ టు 5D మీడియా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు కేంద్ర కారాగారంలో ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని పరామర్శించడం జరిగింది. ఆయన పరామర్శించిన తర్వాత జైలు బయటే ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన యథావిధిగా ఆయన చెప్పాలనుకున్నది చెప్పేసాడు. ఆ ప్రెస్కి చెప్పేసిన తర్వాత ఏదో మీడియా ప్రతినిధులు మీడియా సోదరులు కొంత ప్రశ్నలు అడగడం ప్రయత్నిస్తే నేను చెప్పాల్సినంత చెప్పేశాను నా పేపర్ కొట్టుకుంటూ, అంటే ఆయన ఏదో ఒక స్క్రిప్ట్ పట్టుకొచ్చాడు. ఆ పేపర్ చూపించుకుంటూ ఆయన వెళ్ళిపోవడం జరిగింది. ఇక ఆ మీడియా సమావేశంలో ఆయన ఏం మాట్లాడాడో చూస్తే, మంచి చేయండి, మంచి చేసి ప్రజల మనసులు గెలుచుకుని ఓట్లు ప్రజల మనసుల్లో స్థిరస్థాయిగా నిలబడే కార్యక్రమం చేయండి. కానీ తప్పుడు రాజకీయాలు ఈ మాదిరిగా నువ్వు ఒక్కరివే చేస్తావు అనుకుంటా ఉన్నావు. ఇదే మాదిరిగా కొనసాగితే రాష్ట్రంలో ఒక తప్పుడు సాంప్రదాయానికి నువ్వు నాంది పలుకుతా ఉన్నావు. నువ్వు వేసే ఈ బీజం, నువ్వు వేసే ఈ తప్పుడు సాంప్రదాయం, రేపొద్దున నువ్వు వేసే ఈ బీజం చెట్టు అవుతుంది. రేపొద్దున నువ్వు ఏదైతే ఇత్తుతావో అదే పండుతుంది. రేపొద్దున మళ్ళీ మీ గ్రామాలలో మీ కార్యకర్తలకు ఇదే పరిస్థితిని ఇదే మాదిరిగానే మళ్ళీ జరిగే కార్యక్రమాలు కూడా జరుగుతాయి. అటువంటి తప్పుడు సాంప్రదాయాలు దయచేసి ఇప్పటికన్నా ఆపండి. నాయకులుగా ఉన్న మనలాంటి వాళ్ళం ఇలాంటివి ప్రోత్సహించకూడదు. ఇలాంటివి ఎవరు తప్పు చేసినా తప్పు అని చెప్పే కార్యక్రమం నాయకులుగా మనం చెయ్యాలి. కానీ దగ్గరుండి ఈ మాదిరిగా ప్రోత్సహించడం అతి దుర్మార్గమైన కార్యక్రమం. దయచేసి దీనికి ఫుల్ స్టాప్ పెట్టే కార్యక్రమం ఖచ్చితంగా చెయ్యండి చంద్రబాబు అని చెప్పి సందర్భంగా మరొక్కసారి చంద్రబాబును ఈసారి హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం. ఈసారి కోరడం లేదు, హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం. ఇదే మాదిరిగా జరుగుతూ పోతూ ఉంటే మాత్రం ఎవరైనా కూడా ఊరుకునే కార్యక్రమం జరగదు. రియాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుందని కూడా చంద్రబాబు నాయుడుకి సందర్భంగా గట్టిగా చెప్తా ఉన్నాం. ఈరోజు 4వ తేదీ నుంచి 4 రోజులైంది. చాలా మంది కార్యకర్తలు కూడా ఇబ్బంది పడిన పరిస్థితి. కార్యకర్తలను వదిలేసి ఈరోజు భారత రాజ్యాంగ వ్యవస్థని నిర్వీర్యం చేసే విధంగా ఇప్పుడున్న ప్రభుత్వం దాష్టికాలు చేస్తున్నట్టు, అసలు ఇప్పుడున్న ప్రభుత్వం ఏర్పడి 4 రోజులు కూడా పూర్తి అవ్వలేదు. అప్పుడే పాపాల చిట్టా పెరిగిపోయింది, శిశుపాలుడి తప్పులు తారాస్థాయికి చేరిపోతున్నాయి అని చెప్పి ఆయన ప్రసంగం చేశాడు. అంటే మీడియా సమావేశంలో ప్రసంగంలాగా చేశాడు, రాజకీయ ప్రసంగంలాగా. ఇక ఇప్పుడు ఆయన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని వెనకేసుకొస్తూ అసలు ఆ ఈవీఎంని బదలగొట్టడం తప్పు కాదని, అక్కడ రిగ్గింగ్ జరుగుతుంది కాబట్టి ఈయన వెళ్ళి ఈవీఎం పగలగొట్టాడని ఆయన వెనకేసి రావడం జరిగింది. ఇదే సందర్భంలో మనం ఇక్కడ ఒక విషయాన్ని ప్రస్తావించుకోవాలి. ఇదే సమయంలో కొలికపూడి శ్రీనివాస్ గారు మన తిరువూరులో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఒక వైసీపీకి సంబంధించినటువంటి ఎంపీపీ భర్త అయినటువంటి ఒక వ్యక్తి అక్కడ కొంతమంది పేదల స్థలాలు ఆక్రమించి ఒక బిల్డింగ్ కడతంటే రెవెన్యూ అధికారులకి ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా వాళ్ళు పట్టించుకోకపోవడం. ఎమ్మెల్యే అయినటువంటి కొలికపూడి శ్రీనివాస్ గారు కూడా మాట్లాడినా వాళ్ళు ఏదో స్టోరీలు చెప్తున్నారు నాకు, కానీ వాళ్ళు పట్టించుకోలేదని చెప్పి కొలికపూడి శ్రీనివాస్ గారు చెప్పడం జరిగింది. ఆయన పట్టించుకోవట్లేదని చెప్పి ఈయన స్వయంగా ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళడం, దాన్ని కూల్చే ప్రయత్నం చేయడం, ఇవన్నీ మనం గత 2 రోజుల నుంచి వార్తల్లో చూస్తున్నాం. ఈ సందర్భంలో కొలికపూడి శ్రీనివాస్ గారికి హెచ్చరికలు జారీ చేశారు. ఎవరో తెలుగుదేశం అధిష్టానం నుంచి హెచ్చరికలు వెళ్ళినాయి. చంద్రబాబు నాయుడు గారు సూచించారని చెప్పి హెచ్చరించారని చెప్పి మీడియాలో వార్తల్లో కథనాలు వస్తున్నాయి. కొలికపూడి శ్రీనివాస్ గారు కూడా ఆ విషయాన్ని ఎలా జరిగింది ఏం జరిగింది అనేది ప్రజలకు వివరించడం కోసం అన్ని మీడియా ఛానళ్ళకు వచ్చి ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటున్నాడు. ఇదేమి మేము ఇట్లా క్రౌడిజంగా చేయలేదు, కావాలని చేయలేదు, అక్కడ ఉన్న పరిస్థితి పేదల ఇది అదని చెప్పి ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే పరిస్థితి అక్కడ వచ్చింది. అంటే ఆయన చేసినటువంటి కార్యక్రమాన్ని తెలుగుదేశం అధిష్టానం వచ్చి ఓ పక్కన ప్రశ్నిస్తుంది, మీరు అట్లా చేయొద్దు అంటుంది, ఇది చెప్తుంది. ఇక్కడ చూడండి, ఇది సేమ్ ఇదే పరిస్థితుల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి చేసిన దాష్టికాలు అరాచకాలు ఆ ఎన్నికలు జరిగినప్పుడు అన్నీ మన వీడియోలో చూసాం. ఆ ఈవీఎం మిషన్ పగలగొట్టడం కాడ నుంచి, కర్రలో కత్తులు పట్టుకున్న రోడ్ల మీద స్వైర విహారం చేయడం కాడ నుంచి, తర్వాత సిఐ మీద దాడి చేయడం కాడ నుంచి అన్ని విజువల్స్ ఉన్నాయి, వీడియో ఫుటేజ్లు ఉన్నాయి. ఇన్ని సాక్ష్యాలు ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళి మరి ఆయనకి సపోర్ట్ ఇచ్చి ఆయన అమాయకుడు అని చెప్పి దొంగ కేసులు పెట్టారని, ఆయన 4 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు, ఆయన మంచోడు కాబట్టి 4 సార్లు ఎమ్మెల్యే గెలిపించారని ఇట్లా వచ్చి ఆయన ఆ పార్టీ అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సమర్థిస్తూ మాట్లాడుతున్నాడు. ఇక్కడ కొలికపూడి శ్రీనివాస్ గారు గత 5 ఏళ్ల కాలంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారి దాష్టికాలను చాలా ఎదుర్కొన్నాడు. డిబేట్లలో తెలుగుదేశం వాయిస్ వినిపించాడు, చాలా గట్టిగా మాట్లాడేవాడు, అమరావతి రైతుల పక్షాన పోరాడాడు. ఇన్ని చేసినా కూడా ఆయన చేసినట్టు ఒక చిన్న కార్యక్రమాన్ని ప్రజల్లో ఎక్కడ నెగిటివ్ వచ్చేస్తుందని భయపడిపోయి తెలుగుదేశం అధిష్టానం ఆయనకి ఏదో హెచ్చరికలు జారీ చేసినట్టు, ఆయనకి ఏదో అట్లా చేయొద్దని సూచించినట్టు మళ్ళీ పోలీస్ స్టేషన్లో ఆయన మీద కేసు కూడా నమోదు చేశారు. అంటే ఎంపీపీ ఆవిడ వెళ్ళి కేసు పెడితే కొలికపూడి శ్రీనివాస్ గారి మీద కేసు కూడా నమోదు చేశారు. అసలు గతంలో పోలీస్ స్టేషన్లో కేసులు కాదు కదా, గత 5 సంవత్సరాల్లో స్టేషన్కి వెళ్తే కొట్టి ఎదురు మళ్ళీ వీళ్ళ మీద కేసులు పెట్టేవాళ్ళు. బాధితులు ఎవరైనా కనుక పోలీస్ స్టేషన్కి వెళ్తే
కొట్టి మళ్ళీ వాళ్ళ మీద ఎదురు కేసులు పెట్టిన పరిస్థితులు ఉంటే ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? ఆ ప్రభుత్వం ఎమ్మెల్యే అయినటువంటి కొలుకుపూడి, ఇప్పుడున్న ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్యే అయినటువంటి కొలుకుపూడి శ్రీనివాస్ గారి మీద కేసు పెట్టారు. ఇదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నాడు? జైల్లో ఉన్న వ్యక్తి చాలా మంచి వ్యక్తి, కన్సిస్టెంట్గా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు, ప్రజలు మంచివాడు కాబట్టి ప్రజలు 4 సార్లు ఎన్నుకున్నారు అంటాడు అని ఈయన వచ్చి చెప్తున్నాడు. అంటే ఒక జైల్లో ఉన్న వ్యక్తిని ఈయన సమర్థిస్తుంటే ఆయన ఒక పేదవాళ్ళ కోసం పోరాడే వ్యక్తి పట్ల వాళ్ళ అధిష్టానం ఎట్లా ఉందో చూడండి. అంటే ప్రజలంటే వాళ్ళకి భయం, ప్రజలు ఏమనుకుంటారో మన గురించి, ప్రజలు మన గురించి తప్పుగా అనుకుంటారేమో అనే ఒక భయంతో తెలుగుదేశం అధిష్టానం కానీ ఎన్డీఏ కూటమి కానీ ఇప్పుడు వ్యవహరిస్తుంది. వీళ్ళు ఒక పక్కన వీళ్ళు చూస్తే నేనేం చెప్తే అది ప్రజలు నమ్ముతారు, నేను ఆడిచ్చినట్టు ప్రజలు ఆడతారు, నేను సర్కస్లో రింగ్ మాస్టర్ని, ప్రజలు సర్కస్లో ఉండే జంతువులు లాంటి వాళ్ళు, నేను ఎట్లా చెప్తే అట్లా ఆడతారనే ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్లు కనపడుతుంది. అంటే ఈయన వచ్చి ఎంత ఇలాంటి పరిస్థితుల్లో కూడా వచ్చి ఇంకా ఆయన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెనకేసుకొస్తూ, సరే అండి ఇప్పుడు అతను ఆ పార్టీ నాయకుడు, వెళ్ళాలి జైలుకి వెళ్ళాలి, అతను పరామర్శించుకోవాలి, వెళ్ళిపోతే పద్ధతిగా ఉంటుంది. ప్రెస్ మీట్ పెట్టి నేను మాట్లాడాను, ఆయనకు మా పార్టీ సపోర్ట్గా ఉంటుందని అక్కడ వరకు మాట్లాడితే పర్వాలేదు, బాగానే ఉండేది. అసలు ఈ పెట్టిన కేసులు దొంగ కేసులు అంటాడు. ఆ ఎలక్షన్ జరిగిన రోజులు వాళ్ళు చేసిన అరాచకాలన్నీ వీడియో ఫుటేజ్లు అన్నీ ఉన్నాయి, సోషల్ మీడియాలో ఉన్నాయి, చాలా టీవీ ఛానల్స్లో ప్రసారం అయినాయి. ఇన్ని జరిగినా కూడా ఆయన ఇన్ని వెనకేసుకొస్తున్నాడు. ఇంకోటి ఏం చెప్పాడంటే, చంద్రబాబు నాయుడు గారు అంటే తెలుగుదేశం పార్టీ ఒక బీజం వేస్తుందంట. ఏంటి? ఇప్పుడు దాడులు చేయడం, ప్రొక్కులేని వేసుకెళ్ళడం, ఇలాంటివన్నీ బీజం వేస్తుంది. ఇది బీజం వేస్తే అండి ఏది విత్తితే అదే పండుద్ది, తర్వాత 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రభుత్వం మారద్ది, మేము వస్తాము, ఇప్పుడు మీరు వేసిన బీజం అప్పటికి ఇదయ్యి మళ్ళీ మీ పరిస్థితి కూడా సేమ్ ఇట్లాగే వస్తుంది, మేము కూడా మీ మీద దాడులు చేస్తాం, ప్రొక్కులేనితో మీ ఇల్లు కూల్చేస్తాం అన్నట్టుగా ఆయన బెదిరిస్తున్నాడు తెలుగుదేశం పార్టీని. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ బీజం ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారే వేశారు. 2019లో గెలవంగానే ఫస్ట్ ప్రజావేదిక కూల్చి బీజం నాటాడు. ఈరోజు అది మహావృక్షమై, ఆ బీజం మొక్కై చెట్టయి మహావృక్షమై ఇప్పుడు ఈ స్థాయిలో వచ్చిందనమాట. సాధారణంగా గత 15-20 సంవత్సరాల నుంచి ఎన్నికలు కనుక మీరు గమనించినట్లయితే, ఎన్నికలు జరిగిన తర్వాత ఒక 2 రోజులు 3 రోజులు 5 డేస్ మ్యాక్స్ 1 వీక్లో గ్రామాల్లో ప్రజలందరూ సెట్ అయిపోయేవారు. ఎన్నికలు జరిగిన రోజులు కొంత హోరాహోరీగా పోరాడినా కూడా రిజల్ట్స్ వచ్చేసిన తర్వాత ఒక 1 వీక్లో అందరూ మళ్ళీ వాళ్ళ పలకరింపులు, వాళ్ళ విష్ చేసుకునే విధానాలు, బావా మావా అనుకుంటా పలకరించుకోవడాలు అన్నీ సాధారణంగా జరిగిపోయాయి. ఇప్పుడు ఎన్నికల కౌంటింగ్ అయిపోయింది, రిజల్ట్ వచ్చి ఇన్ని రోజులు గడిచినా కూడా గ్రామాల్లో పరిస్థితులు ఇప్పటికీ మారలేదు. ఒకళ్ళ ముఖం ఒకళ్ళు చూసుకోవడానికి ఇంకా ఇప్పటికి కూడా వాళ్ళు ఇష్టపడట్లా. అంటే వీళ్ళు ఈ గత 5 సంవత్సరాల్లో వీళ్ళు పార్టీ అధిష్టానం పైన ఉన్నటువంటి వ్యవస్థ, అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో పైన ఉన్నటువంటి నాయకులు ప్రవర్తించిన తీరు అది కింద స్థాయి నాయకుల వరకు వెళ్ళిపోయిందనమాట. అంటే ఇప్పుడు యథా రాజా తదా ప్రజ అంటారు కదా, ఇప్పుడు యథా నాయకుడు తదా కార్యకర్త, అట్లా ఇప్పుడు కార్యకర్తల స్థాయి వరకు ఆ నాయకుడిని ఫాలో అయిపోయి అలాగే ప్రవర్తించి ఈరోజు వాళ్ళకు సంబంధించిన వాళ్ళే ఒకే గ్రామం, ఇంచుమించుగా అందరికీ బంధువర్గాలే ఉంటాయి. ఇంచుమించుగా ఒక గ్రామంలో ఉన్నారంటే వాళ్ళకి ఏదో ఒక రూపంలో బంధుత్వం కూడా ఉంటుంది. అయినప్పటికీ కూడా వాళ్ళు ఒకళ్ళ ముఖం వాళ్ళు చూసుకోలేని పరిస్థితిలో ఉన్నారంటే, వీళ్ళు గత 5 సంవత్సరాల నుంచి ఆ విద్వేషం అనే బీజాన్ని నాటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఎంత విద్వేషాన్ని పెంచి 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 ఒక ఓడల మర్రిలాగా ఈ విద్వేషం అనేది పెరిగిపోయి ప్రజల మధ్యలో ఒక సమాజం అంతా విచ్ఛిన్నం అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చారు, అధికారం చేపట్టారు, డెవలప్ చేస్తారు, అమరావతి కడతారు, పోలవరం కడతారు, అన్నీ చేస్తారు, రోడ్లు వేస్తారు, అన్నీ చేస్తారు అనుకున్నాం. కానీ ఈ ప్రజల మధ్యన నెలకొల్పిన విద్వేషాన్ని చంద్రబాబు గారు ఏం చెరపలేరు, ఇంకెవరో చెరపలేరు, పవన్ కళ్యాణ్ గారు చెరపలేరు, లోకేష్ గారు చెరపలేరు. అలాంటి విద్వేషాలను ఏర్పరిచారు ఈ గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళు. కాబట్టి నిప్పుతో చెలగాటం ఆడారని చెప్పాలి ఈ 5 సంవత్సరాలు. అంటే మళ్ళీ మనం వస్తాం అనుకుని వాళ్ళ నిప్పుతో చెలగాటం ఆడారు. ఇప్పుడు ఆ నిప్పే ఇప్పుడు ఏళ్ళ కాల్చే పరిస్థితి ఏర్పడింది. ఆ చెలగాటం అని నిప్పే ఇప్పుడు తిరిగి ఏళ్ళ కాల్చే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఈయన కొత్తగా వచ్చి మళ్ళీ నీతులు చెప్తుంటే కొంత ఆయన వెనకాల నుంచిన వాళ్ళ నాయకులకే ఆయన అంబటి రాంబాబు గారు ఒకసారి ఇట్లా తలగొక్కుంటున్నాడు, అనిల్ కుమార్ యాదవ్ ఏమో ఒకసారి ఎట్లా అంటున్నాడు. ఈయన చెప్పే మాటలకే వాళ్ళకే నవ్వు వస్తుంది వాళ్ళకి. ఇక చివరిలో ఇంకో కోసం ఏర్పడిందంటే మీడియా ప్రతినిధి ఒక ఆయన క్వశ్చన్ అడుగుతున్నాడు, రాజ్యాంగం అది ఏదో అడుగుతుంటే అసలు ఏ మాత్రం పట్టించుకోకుండా చెప్పాల్సింది చెప్పేశాను అని చెప్పి పేపర్ కొట్టి ఈయన వెళ్ళిపోతున్నాడు. ఇంకా ఆ మాత్రం దానికి ఆ మైకులు ఎందుకు, వాళ్ళందరూ నా కేంద్ర కారాగారం దగ్గర మీడియాను రామంటుంది దేనికి, ఆ లోపలే వ్యాన్లోనో కారులోనో కూర్చొని ఒక వీడియో రికార్డ్ చేసి ఇచ్చేసి వాళ్ళు వేసుకుంటారు కదా. గత 5 సంవత్సరాల నుంచి మీరు చేసింది అదే కదా, రికార్డు చేయడం, మీరు చెప్పదలుచుకున్నదాన్ని రికార్డు చేయడం,
వచ్చి కుర్చీలో కూర్చొని మైక్ పెట్టుకొని రికార్డ్ చేయడం, దాన్ని మీడియాకి ఇవ్వడం, అంతే కదా మీరు గత 5 సంవత్సరాల నుంచి చేసింది. ఇప్పుడు కూడా అదే చేస్తుంటే సరిపోయేది. దానికి మళ్ళీ ఆ మీడియా ప్రతినిధులందరూ అక్కడ రప్పించి వాళ్ళందరూ మైకులు పట్టుకుని ఎగబడుకుంటా నానా ఇబ్బందులు పడాలి. మీకు మైకులు పెడితే మీరు మాట్లాడాలనుకున్నది ఏదో మాట్లాడేసి వన్ సైడ్గా వాళ్ళు అడిగే క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. ఒక 5 నిమిషాలు వెయిట్ చేయండి, నుంచోండి, 4 క్వశ్చన్లు అడుగుతారు, సమాధానం చెప్పండి. మీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే మీడియా ప్రతినిధులు అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పండి. అప్పుడు మీ మీద ప్రజలు మీరు చెప్పేది నమ్ముతారు. మీరు చెప్పాలనుకున్నది మీరు చెప్పేసి వెళ్ళిపోతే అది ఎట్లా నిజం అవుతుంది చెప్పండి? ప్రశ్నించే అవకాశం మీడియాకి ఇవ్వాలి కదా, ఇచ్చినప్పుడే కదా మీరు చెప్పే దాంట్లో సబ్జెక్ట్ ఉందా, మీ దగ్గర సబ్జెక్ట్ ఉందా లేదని అర్థం అవుద్ది ప్రజలకి. ఎవరో రాయించింది పట్టుకొచ్చి చదివేస్తే అది ఎట్లా ఒప్పు అవుతుంది అది? ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఒక పక్కన కొలుకుపూడి శ్రీనివాస్ గారి ఇష్యూలో చంద్రబాబు గారు ప్రభుత్వం స్పందించిన తీరు ఎట్లా ఉందో చూడండి. ఇదే పిన్నెల రామకృష్ణారెడ్డి, జైల్లో ఉన్నటువంటి పిన్నెల రామకృష్ణారెడ్డి వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి గారు స్పందించిన తీరు ఎట్లా ఉందో చూడండి. వాళ్ళేమో ప్రజలకు భయపడుతున్నారు అధికారంలో ఉండి కూడా. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు భయపడలా, అధికారం కోల్పోయిన తర్వాత కూడా ప్రజలకు భయపడలా. వీళ్ళ ఉద్దేశం, జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే, నేను ఏం చెప్పినా, నేను పందిని నంది అన్నా నందిని పంది అన్నా వినేవాళ్ళు 40% మంది ఉన్నారు. కాబట్టి నేను ఏదైనా చెప్పొచ్చు, నేను ఏదైనా మాట్లాడవచ్చు అనుకుంటున్నాడు ఆయన. ఈ గత 5 సంవత్సరాల్లో ఎంత విధ్వంసాలు చేశారు. ఎవరన్నా తెలుగుదేశం కార్యకర్త కాదు, ఎవరన్నా వెళ్ళి వైసీపీ వాళ్ళ మీద కేసు పెడితే తీసుకున్నారా? బాధితుడు ఎవరన్నా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడదామని చూస్తే ఆ అక్యూజ్డ్ కనుక వైసీపీకి సంబంధించిన వాడైతే ఈ బాధితుడి మీద తెలుగుదేశం ముద్ర వేసేశారు. గత 5 సంవత్సరాల నుంచి ఇదే జరిగింది. మళ్ళీ ఇతను కనుక ఒప్పుకోకపోతే ఈ బాధితుడి మీదే తిరిగి కేసు పెట్టడం, వాడిని బెదిరించడం, ఇట్లాంటి కార్యక్రమాలను చేశారు మీరు. చేసి ఈరోజు వచ్చి నీతులు మాడుతుంటే ఈ దెయ్యాలు వేదాలు వల్లించినట్టుందనే సామెత ఎప్పటి నుంచో వాడుతున్నారు. గత 15 ఏళ్ళ 20 ఏళ్ళ నుంచి అంటున్నాం రాజకీయ నాయకులు నోటంట. ఇంకా మళ్ళీ మీకు కూడా అదే సామెత వాడితే బాగోదు. ఏంటంటే అసలు మీరు వచ్చి నీతులు మాడుతుంటే చాలా చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఏంటంటే మీ ధైర్యం ఏంటంటే 40% ఉన్నారు. ఆ 40% ఏంటంటే నేను ఏది చెప్పినా కుక్కను గాడిదన్నా గాడిదని కుక్కన్నా వాళ్ళు ఇంక కళ్ళు మూసుకుని నమ్ముతారు అనే ధైర్యం మీది. కాకపోతే మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన, మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే 40% మొత్తం మీ ఓట్లు కాదు. మీరు ఏం చేసినా అంటే పై వాళ్ళని కొట్టి మధ్యతరగతి వాళ్ళ దగ్గర వసూలు చేసిన డబ్బుని పేదలకు పంచిపెట్టారు కదా, ఆ పంచిపెట్టినప్పుడు ఆ తిన్న విశ్వాసం ఉంటుంది కదా పేదలకి, ఆ తిన్న విశ్వాసంతో మీకు ఆ 40% ఓట్లు పడినాయి. మీరు ఇచ్చిన పథకాలు లబ్ధిదారులు ఉంటారు కదా, వాళ్ళల్లో ఆ తిన్న విశ్వాసంతో మీకు 40% ఓట్లు వేశారు. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది, వీళ్ళు కూడా వాళ్ళకి పథకాలు ఇస్తారు, వీళ్ళు కూడా వాళ్ళకి అన్నీ ఇస్తారు. మీరు గతంలో ఇచ్చారో అన్నీ ఇస్తారు. ఇచ్చినప్పుడు వీళ్ళు మళ్ళీ తిన్న విశ్వాసం మళ్ళీ ఈ పార్టీకి చూపిస్తారు, ఇప్పుడున్న ప్రభుత్వానికి చూపిస్తారు. కాబట్టి ఈ 40% ఓట్లు మళ్ళీ మనమే అనుకోమాకండి. మీరు ఈ 40%లో ఇంకో 10% మీకు ఆల్రెడీ కోల్పోతారు. ఈ రాబోయే 5 సంవత్సరాల్లో మీరు ఇదే విధంగా ప్రవర్తిస్తే 40%లో ఇంకో 10% కోల్పోయి 30%కి వస్తారు. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే 2019లో మిమ్మల్ని నమ్మడానికి కారణం ఏంటంటే, అంతకుముందు మిమ్మల్ని ఎప్పుడు కూడా ముఖ్యమంత్రిగా చూడాల ప్రజలు ఎవరో కూడా. కాబట్టి మీరు ఏది చెప్పినా నమ్మారు, ఒక్క ఛాన్స్ అన్నా నమ్మారు. మీరు గంగానదికి వెళ్ళి మునుగొచ్చి నాకు హిందూ మతం అన్న నమ్మకం ఉందంటే నమ్మారు. తర్వాత ఇంకా మీరు రకరకాల విన్యాసాలు చేశారు అప్పట్లో 2019లో. ప్రతి విన్యాసాన్ని నమ్మారు. ఎందుకంటే మిమ్మల్ని గతంలో మీరు అధికారం చేపట్టిన దాఖలాలు లేవు కాబట్టి వాళ్ళకి తెలియదు మీ చేతిలో అధికారం ఉంటే మీరు ఎట్లా ఉంటారనేది. కాబట్టి నమ్మారు. ఇక 2019 నుంచి 24 మధ్యన మీ చేతిలో అధికారం వస్తే ఎట్లా ప్రవర్తిస్తారు, ఎట్లా మారిపోతారు, ఎట్లా చంద్రముఖిగా మారిపోతారు అనేది చూశారు కదా. చూసినప్పుడు ఇంకా మళ్ళీ మిమ్మల్ని ఎట్లా నమ్ముతారు? నమ్మరు. ఈ ఉన్న 40% ఓట్లలో కూడా ఒక 10% మీరు ఆల్రెడీ కోల్పోతారు. ఇక 25-30% మీ పార్టీ క్యాడర్ ఉంటుంది. అంటే వాళ్ళు బేసిక్గానే తెలుగుదేశం పార్టీ అంటే ఇష్టం ఉండదో, లేదా జనసేన అంటే ఇష్టం ఉండదో. అదేంటంటే వాళ్ళు సైద్ధాంతికంగా కూడా వాళ్ళు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకే మీ దగ్గర ఉన్నదంతా. కాంగ్రెస్ పార్టీ లేదు కాబట్టి మీ వైపుకి వచ్చారు వాళ్ళంతా. వాళ్ళు అనేవాళ్ళు ఎప్పుడు ఉంటారు, మీకు ఆ 25-30% అనేది ఉంటారు. ఇలాంటివన్నీ చూసుకుంటే మీరు రాజకీయంగా రాబోయే 5 సంవత్సరాల్లో చాలా దెబ్బతినే పరిస్థితులు ఏర్పడతాయి మీరు ఇదే విధంగా కనుక ముందుకెళ్తే. కాబట్టి కొంత ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను మరీ అంత అమాయకులుగా భావించొద్దని, ప్రజలు మరీ అంత వెర్రి పప్పల్లాగా తీసుకోవద్దని ప్రజల్ని, నేను ఏదంటే అదే చెల్లుబాటు అవుద్దని అనుకుంటే కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఐడి మీడియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.